ఆత్మీయులు మన అనుకున్న వాళ్ళ నుండే వ్యతిరేకతలు రావచ్చు. మనకు వ్యతిరేకంగా వాళ్ళ ఆయుధాలు తయారు చేయొచ్చు. అండ్ ఆయా సందర్భాలు అన్ని జనులు మనకు ప్రస్తుతం మనం చూస్తున్నాం కనుక క్రైస్తవులే శత్రువులుగా మారిపోతున్నారు. ఒక దైవ సేవకుడికి వ్యతిరేకంగా ఇంకొక దైవ సేవకుడు మాట్లాడడం, ఒక సేవకుడు ఏదో సమస్యలు ఉన్నాడు కూడా ఆ సేవకుడికి వ్యతిరేకంగా 10 మంది సేవకులు మాట్లాడడం, ఒక ఆడపిల్లకి వ్యతిరేకంగా ఇంకొక ఆడపిల్ల మాట్లాడడం, ఒక ఆడపిల్లకి ఏదో నష్టం జరిగింది అనుకో, పోనీ ఫైట్ చేయకపోయినా కనీసం సానుభూతి అని చెప్పాలి కదండి. ఒక ఆడపిల్లకి ఏదో జరిగిందండి, రోడ్ల మీద ఏదో జరిగింది, సానుభూతి చెప్పాల్సింది పోయి ఆ టైంలో దానికి ఏం పని అక్కడ అంటారు. అర్థమైందండి? ఆ టైంలో ఎందుకు పోవాలి? అర్థమవుందండి? సానుభూతి చూపాల్సిన సమయంలో సానుభూతి చూపకపోగా, సరే ఎవరో వేరేవాళ్ళు మాట్లాడారంటే పర్వాలేదండి. ఒక ఆడపిల్లకు వ్యతిరేకంగా మరొక ఆడపిల్ల, ఒక స్త్రీకి వ్యతిరేకంగా మరొక స్త్రీ నినాదాలు చేయడం ఎంతవరకు న్యాయం? ఒకవైపున ఆత్మీయులు, మరోవైపున అన్యజనులు వ్యతిరేకంగా యుద్ధాలు ఏంటంటే ఆయుధాలు తయారు చేయండి. బైబిల్ చెప్తుంది, కృప పొందిన వాడికి వ్యతిరేకంగా వాడు ఆత్మీయుడే కావచ్చు, వాడు అన్యుడే కావచ్చు, వాడు ఎన్ని ఆయుధాలు తయారు చేసినా ఏ ఆయుధాలు వర్ధిల్లనే వర్ధిల్లదు.